డిసప్పాయింట్ అనేది ఎక్కడ అవ్వలేదా మీరు అవకాశాలకు సంబంధించి? శుభ్రంగా అయ్యా. నన్ను సినిమాలో నుంచి తీసేశారు. నన్ను నా పర్సనాలిటీ ఎట్లా అంటే నేను మమ్మీకి చెప్తూ ఉంటాను. మమ్మీ కొన్నిసార్లు గ్రేస్ఫుల్గా ఉండాలి మనం అనేది, మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినా ఒకళ్ళకి తెలియకూడదు అనే అప్బ్రింగింగ్ అనమాట మాకు. మా ఎలక్షన్ అప్పుడు కూడా నాకు తెలుసు మీ మనస్తత్వం. మరి సెట్ అవ్వరు మీరు అసలు కొన్ని విషయాల్లో? ఏమో మరి పడ్డాను కదా ఇక్కడ, అంతేనా? వచ్చాను కదా. లేదండి, నాకు అట్లా బయటకి చెప్పడం ఇష్టం లేదు. బట్ సీ దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. దిస్ ఇస్ ఇప్పుడు ఒక ట్రాన్సిషన్ టైం ఉంది. ఇప్పుడు మనుషులు మాట్లాడుతున్నారు అంటే నేను అలా అని టోటల్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి బేదవా అని నేను చెప్పలేను. అది నా న్యాచురల్ మనస్తత్వం కాదు కాబట్టి నేను చెప్తే అది కంప్ అవుతుంది. నేను కానిది నేను బిహేవ్ చేస్తే అది ఫ్లాప్ అవుతుంది. బట్ నా పరిధిలో నేను ఎంతవరకు మాట్లాడగలుగుతానో అంత మాట్లాడతాను, నా గ్రేస్ని పోగొట్టుకోకుండా, నా డిగ్నిటీని తగ్గకుండా. బికాస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ నా మనస్తత్వం తెలిసి, నా యాక్టింగ్ కేపబిలిటీస్ తెలిసి నన్ను తీసుకోవాలి ఈ ఫిల్మ్లో ఒక డైరెక్టర్, ప్రొడ్యూసర్ అనుకుంటే అది వచ్చి తీరుతుంది. ఐ కంప్లీట్లీ బిలీవ్ ఇన్ ఇట్. ఎందుకు జరగలేదు, ఎందుకు ఇలా జరిగింది, ఇలా మిస్టేక్ ఎందుకు జరిగింది, అవి చాలా వస్తాయండి, చాలా వస్తాయి. డిసప్పాయింట్మెంట్స్ ఆర్ అ పార్ట్ ఆఫ్ ఎస్పెషలీ యాక్టర్స్ లైఫ్లో. ఓకే, అంటే కొన్ని మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఈ మెసేజ్లకు సంబంధించి రిప్లైలు ఇస్తే ఆఫర్లు వస్తూ ఉంటాయి అనుకోవాలి, అంతేనా? అది నాకు జరిగింది కాబట్టి నేను చెప్తా. ఇప్పుడు దీన్ని చూసి ఇంకొకళ్ళు రియాక్ట్ అయ్యి అదేంటి అమ్మాయి తప్పుగా చెప్తోంది, అది నేను మిమ్మల్ని ఏం అనట్లేదు. నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇది ఏదో ఒక డిస్క్లైమర్ లాగా అనమాట. ఏంటి అంటే ఇప్పుడు దిస్ వాట్ నాకు చాలా ఇరిటేటింగ్ విషయం ఇండస్ట్రీలో ఇది ఏంటి అంటే, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా నేను చెప్పేది ఇది ఎప్పుడు 2004 నుంచి 2010 వరకు జరిగిన జర్నీ గురించి, ఇప్పుడుది కాదు. 5 to 7 years స్పాన్లో ఆ థాట్ ప్రాసెస్. ఓకే, అప్పుడు ఏంటి అంటే ఓకే గర్ల్, ఆ అమ్మాయికి సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉంది, ఓకే వస్తుంది, యాక్టింగ్ చేస్తోంది. యాక్టింగ్ అనేది ఒక టైంలో అంటే నాకు ఎదురైన మనుషులు తనకి అరే అర్చనకి ఇంట్రెస్ట్ ఉంది, తనకి ప్యాషన్ ఉంది, మంచిగా యాక్ట్ చేస్తోంది, అందుకే చేస్తోంది అని ఎందుకు ఆలోచించరు? ఓకే మనం ట్రై చేద్దామా, లేకపోతే ఓకే మెసేజ్ పెడదామా, మెసేజ్ పెడితే తను రిప్లై ఇస్తుందేమో, వేరే ప్రాజెక్ట్ ఇద్దామా. దిస్ ఈజ్ సచ్ ఎ నాన్ సెన్స్ థాట్ ప్రాసెస్. ఓకే, నువ్వు నన్ను యాక్ట్ చేయమంటావు, నేను యాక్ట్ చేస్తాను, నాకు అది న్యాచురల్గా వస్తుంది. అంటే ఇప్పుడు ఒకటి నేను చెప్తానంటే, నేను ఇప్పటివరకు చేసిన సినిమాలు అంటే కొన్ని కళాఖండాలు కూడా చేశాను అనమాట. ఆ సినిమాల్లో కూడా నేను బ్యాడ్ యాక్టింగ్ చెయ్యను. నాకు అంత కాన్ఫిడెన్స్ నా యాక్టింగ్ మీద. బ్యాడ్ యాక్టింగ్ నేను చెయ్యలేదు. ఇది మళ్ళీ అహంకారం కాదు, ఇది కాన్ఫిడెన్స్. ఎంత చిన్న రోల్ ఇవ్వు, ఇంత పెద్ద రోల్ ఇవ్వు, నేను మంచిగా నన్ను యాక్టింగ్కి కానీ డాన్స్కి కానీ నాకు ఎప్పుడూ బై గాడ్స్ గ్రేస్ పీపుల్ అప్రిషియేటెడ్. బట్ ఈ ఉల్టా మాటలు మాట్లాడడానికి నా రియాక్షన్స్ కావాలి అంటే రావు. ఇప్పుడు ఏంటంటే అంజి గారు, ఇది నేనేం బ్లేమ్ చేయట్లేదు, ఇది ఒక రీజన్ వలన అని నేను చెప్పట్లా. కొన్ని సంఘటనలు అలా జరిగాయి, కొన్ని ప్రాజెక్ట్స్ నేను దీని వలన మిస్ చేశాను, అది వాస్తవం, అది నిజం. ఓకే, బట్ ఐ చోజ్ టు కదా, ఐ చోజ్ టు పోతే పోని సినిమా అన్నట్టు అనుకున్నా. ఓకే, బట్ అలా అని నేను ఇంకొకళ్ళ జర్నీ కానీ ఏ యాక్ట్రెస్ జర్నీ నేను మాట్లాడట్లేదు. అందరూ వాళ్ళు కష్టపడే వస్తారు. ఎన్నిసార్లు కోపం వచ్చింది మీకు కెరీర్ బిగినింగ్ నుంచి చూసుకుంటే? చాలా సార్లు. అందుకే ఒకటి నేర్చుకున్నాను, నచ్చలేదంటే చెప్పేస్తున్నాను. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్లో ఉన్నా ఇప్పుడు మెచ్యూరిటీ ఉంది. స్టార్టింగ్ నుంచి ఒక ఫిల్మ్ అయితే తేడా కొడుతోంది అనిపించింది. ఆ సినిమా తర్వాత జడ్జిమెంట్ మారాలిగా. అప్పుడు నేను సెలక్షన్ అప్పుడు రాంగ్ అయిందిలే, సరే తర్వాత అదే చెప్తున్నాను కదా, నేను మీకు చెప్పాను ఒక 5-6 years వరకు ఐ హ్యాడ్ టు కీప్ వర్కింగ్ అని చెప్పాను కదా. దట్ వాజ్ ఆల్సో ఒక రీజన్, వర్క్ చేసుకుంటూ వెళ్ళడం అది. బట్ దాని తర్వాత అదే చెప్తున్నాను, దాని తర్వాత మళ్ళీ అంత టచ్ కూడా అంత నార్మల్ అయ్యి అంత బాగా అయింది. బట్
సినిమాలో డైరెక్టర్ కానివ్వండి, ఒక ప్రొడ్యూసర్ కానివ్వండి, ఓహో అర్చన ఈ 5-6 ఇయర్స్ ఇలా సినిమాలు ఇవి చేసింది, ఇప్పుడు మనం వేరే సినిమా ఇద్దాం, తన ఇమేజ్ మారుద్దా అని ఎవరు ఆలోచించారు కదా. డెఫినెట్లీ. సో అది ఆ ఫ్లోలో చేసినప్పుడు దాని తర్వాత కూడా వాట్ ఈస్ ద బెస్ట్ వచ్చేవి చేస్తూ ఉండాలి అనే దాంతో చేశాను. అంటే ఐ డోంట్ రిగ్రెట్ అండి. అది ఒక్క ప్రాజెక్ట్కి కొంచెం మిస్ఫైర్ అయింది, క్యాలిక్యులేషన్. ఇంకా దాని తర్వాత కొంచెం డిటాచ్డ్గానే చేశాను. ఆ చేస్తున్న జర్నీలో కొన్ని సడన్గా పడుతూ ఉంటాయి మంచి మంచి ప్రాజెక్ట్స్. అలా కొన్ని ఫిల్మ్స్, ఇగో ఈ కమలతో నా ప్రయాణం కానివ్వండి, లేకపోతే సామాన్యుడిగా మంచి ప్రాజెక్టే. దాని తర్వాత కన్నడలో చాలా మంచి ఫిల్మ్ చేశాను, ఆదినగళ్ళు అనేసి. ఓకే. మేబీ ఎవరికి నిజంగా నేను అంత ఇంప్రెస్ చేయలేదేమో అని అనిపిస్తూ ఉంటుంది యాక్టర్గా ఇంకా, యూనో. బట్ వాట్ హ్యాపెండ్ ఇన్ కన్నడ ఈజ్, నేను చేసిన ఆదినగళ్ళు చాలా పెద్ద హిట్ అయింది. ఓకే, ఆల్మోస్ట్ ఒక చాలా అవార్డ్ ఫంక్షన్స్కి వెళ్ళాను అక్కడ. అండ్ జరిగిన ఇన్సిడెంట్ అండి, దీన్ని నేనేం మిర్చి మసాలా రాసి చెప్పట్లేదు. అక్కడున్న మీడియా వాళ్ళందరూ మల్లిక నా క్యారెక్టర్ పేరు, ఆదినగళ్ళు మల్లిక నా క్యారెక్టర్ పేరు, అర్చన మల్లిక, యుల్ గెట్ ఇట్ స్పీక్ అని మీడియా వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 5-6 ప్రైమ్ ఛానల్స్ అడిగారు. అరే అనౌన్స్ చేసిన తర్వాత చూద్దాం అట్లా, హౌ కెన్ ఐ జస్ట్ స్పీక్ లైక్ దట్, నో యూర్ గోయింగ్ టు గెట్ ఇట్, వీ నో ఇట్. బట్ దే గేవ్ ఇట్ టు దేర్ లోకల్ గర్ల్ ఓవర్ దేర్. నేను ఎవరితోటి ఇక్కడ ఇది నేను చాలా జాగ్రత్తగా చెప్పాలి, నా అమ్మాయి తక్కువ వాల్యుయేషన్ ఉంది, నేను ఎక్కువ నేను అనట్లేదు, అసలు నా ఉద్దేశం అది కానే కాదు. బట్ అక్కడ అరే మన కన్నడ అమ్మాయికి ఇద్దాము అనేసి వాళ్ళు ఇచ్చారు. మేబీ తను జెన్యున్గానే బాగా చేసిందేమో. ఇది నాకు ఒక్కసారి, ఇప్పుడు మీరు అడిగారు ఇన్ని ఇయర్స్లో ఒక్కసారి కూడా మీకు కరెక్ట్ చేయాలి అనిపించలేదు. ఇన్ని ఇయర్స్లో ఒక్కసారి కూడా నాకు, అరే నేను ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చా, నేను జెన్యున్గానే చాలా స్ట్రాంగ్గా మాట్లాడాను. బట్ ఇండస్ట్రీలో చాలా పెద్దవాళ్ళు ఉన్నారు హూ హ్యావ్ రియల్లీ, అంటే చాలా స్ట్రెంగ్త్ కొందరికి, యూనో. అలా ఒక్కళ్ళు కూడా స్టెప్ ఫార్వర్డ్ అవ్వలేదే. యూనో వాట్ ఐఎమ్ సేయింగ్? యా, అదే నేను చెప్పాలనుకున్నా. అది కొంచెము ఒక అవార్డ్స్ దానికి ఇచ్చేటప్పుడు ఒక చాలా పెద్ద హీరోతోటి నన్ను పిలిచి ఒక అవార్డు ఇస్తున్నాం స్టేజ్ మీద. కట్ చేస్తే దట్ హీరో సెడ్, నేను తినతో అవార్డు ఇవ్వను అనేసి అన్నారు. ఇది జరిగిన సంఘటన. ఓకే, ఐ వోంట్ గివ్ ఇట్ అలాంగ్ విత్ హర్ అనేసి అన్నారు. వెంటనే తను దిగిపోయారు అండ్ వేరే వాళ్ళతోటి ఐ వెంట్ అండ్ గేవ్ ది అవార్డ్. ఇవి మనం తెలుగు వాళ్ళు అని డామ్ డూమ్ అని పేలుతున్నాం. బట్ ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ యువర్ ఓన్ పీపుల్, నాకు అప్పుడు అలా మెల్లమెల్లగా అది డిస్కనెక్ట్ అవ్వడం మొదలుపెట్టింది మెంటలీ. బికాజ్ డిస్టర్బ్ అవుతాం ఈ ఫ్యాక్ట్లో. నేను అనుకున్నాను, అరే ఆమె తెలుగు గర్ల్, నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు నేను డాన్స్ చేయగలుగుతాను, నేను ఎప్పుడు స్టేజ్ తోటే, నాకు ఎప్పుడు స్టేజ్ మీద విపరీతమైన కనెక్ట్, నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు డాన్స్, బ్యాలేస్, డ్రామాస్ ఇవన్నీ చేస్తూ ఉండేదాన్ని. భాష వచ్చు, మంచిగానే యాక్టింగ్ చేయగలుగుతున్నాను, కాన్ఫిడెన్స్ ఉంది, ఓకే, డాన్స్ వస్తుంది, అండ్ మనకైతే సూపర్గా వెళ్తుంది జర్నీ అని అనుకున్నా. బట్ అక్కడ కొంచెము ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఓకే, మేల్ పర్స్పెక్టివ్ నుంచి విజన్ ఉంటుందన్నమాట. ఎవ్రీ ఇండస్ట్రీ, ఐ వోంట్ సే ఎవ్రీ ఇండస్ట్రీ, నేను ఎక్కువ వర్క్ చేసింది ఇక్కడ. ఫన్నీలీ నాకు వచ్చిన పేరు కూడా ఇక్కడే, తెలుగు సినిమాలో నటించినందుకే పేరు వచ్చింది. మలయాళం సినిమాలో ఏ హీరో మీకు మెసేజ్లు పెడతా ఉండేది? తీసేశారు. 4 days షూటింగ్ జరిగి నేను ఇంకేంటి ఇట్లా ఇందాక చెప్పాను కదా ఆ ఫిలాసఫీ, ఇట్లా తప్పించుకుంటూ తిరిగేదాన్ని. అది వర్కౌట్. మమ్మీకి చెప్పేదాన్ని ఏంటి ఇట్లా వస్తున్నాయి మెసేజ్లు అంటే, అయ్యో ఇంకా ఆవిడ కూడా నాతో పాటు డిసప్పాయింట్మెంట్. సరేలే, ఓకే, మనం వెళ్ళే టైం త్వరలో. అంటే ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటేనండి, ఇప్పుడు నవ్వుకుంటున్నాం యాక్చువల్లీ ఇవన్నీ నిజంగా, కానీ ఐ గివ్ దట్ క్రెడిట్ మా అమ్మగారికి. ఆవిడ చాలా
ఎటువంటి చిన్న చిన్న చిన్నవేం కాదు, పెద్ద పెద్ద డిసప్పాయింట్మెంట్స్ వచ్చినా ఆవిడ ఇంకా సర్లే ఓకే అలా తీసేసి ఇంకా మేము నవ్వుతూ ఇంట్లో ఒక హ్యాపీ అట్మాస్ఫియర్.